హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నుంచి మీకు ఎంసెట్ ఉన్న గ్యాప్ ఏంటంటే 6 days మాత్రమే. సో మీరు ఏం చేయాలనుకున్నా సరే 6 days లోనే చేయాలి. ఒక టార్గెట్ అనేది ఫిక్స్ అవ్వండి. అలా అని చెప్పేసి టైం టేబుల్ వేసుకొని స్కెడ్యూల్ వేసుకొని ఇదంతా చేసేంత టైం మీ దగ్గర లేదు. సో అలా చేయొద్దు. అలా చేసి మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఒక ఇన్ అవర్స్ అని పెట్టుకోండి, డేకి ఇన్ అవర్స్ అని పెట్టుకోండి. సబ్జెక్ట్ ఇన్ అవర్స్ అని చెప్పేసి క్యాలిక్యులేటెడ్ గా టైం యూజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మీ మైండ్ లో ఒకటే ఉండాలి, ఈ 6 days మీ మైండ్ లో ఒకటే తిరగాలి. ఏంటంటే నా ర్యాంక్ అనేది 10,000 బిలో ఉండాలి. నా ర్యాంక్ అనేది 10,000 బిలో ఉంటే నాకు నచ్చిన కాలేజ్లో నేను జాయిన్ అవుతాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవ్వండి. మీ మైండ్ లో ఫస్ట్ ఇమాజిన్ చేసుకొని అనుకోండి జరిగిపోవడం నేను దేవుడు కాదు కాబట్టి అనుకున్న దానికోసం వర్క్ చేయండి. ఎంత వర్క్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో అనుకున్న దానికోసం మీరు ఎంతైతే వర్క్ చేయకూడదు మీ 100% ఎఫర్ట్స్ మీరు పెట్టండి. సో ర్యాంక్ అనేది 10,000 బిలోలో ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు వరకు మీరు ఏ చాప్టర్స్ అయితే నేర్చుకున్నారో, ఏ టాపిక్స్ అయితే నేర్చుకున్నారో వాటిని మళ్ళీ రివైజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎంత రివిజన్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనమాట. సో అందరూ ఇంకోటి చెప్తాను ఏంటంటే, అందరూ ఈ టైంలోనే యూట్యూబ్ మీద వచ్చి పడిపోతుంటారు అనమాట. చీట్ కోర్స్ అని చెప్పి అవని చెప్పేసి యూట్యూబ్ మీద వచ్చేస్తారు. సో యూట్యూబ్ లో అవర్స్ స్పెండ్ చేస్తారు. సో దానివల్ల టైం వేస్ట్ తప్ప మీకు ఏం ఉండదు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి? లాస్ట్ 1 day ఉన్నప్పుడు నేర్చుకోవాలి. సో ఇప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు టైం వేస్ట్ చేసుకోవద్దు. అదే టైంలో మీరు ఒక 2 to 3 చాప్టర్స్ రివిజన్ చేసుకోవచ్చు. సో ఆ పని మీద వర్క్ చేయండి. సో ఈ వీడియో చూడడం వల్ల మీరు ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూడడానికి మీరు మీ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.